అందరికీ నమస్కారం. పల్లవి కథల ప్రపంచం ఛానల్కి స్వాగతం. ఈరోజు ఎపిసోడ్ ముడిపడిన బంధం పార్ట్ 21. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం. గీత గుండె పేలిపోతుందేమో అన్నంత గట్టిగా కొట్టుకుంటుంది. బయట డోర్ కొడుతున్న సౌండ్ రావడంతో విరాట్ తన సీట్లో స్టైల్గా కూర్చొని అర్జున్కి కాల్ చేస్తాడు. డోర్ స్టక్ అయింది, బయట నుంచి తీయడానికి ట్రై చేయండి అని అంటాడు. పాపం అర్జున్ విరాట్ చెప్పేది నిజమే అనుకొని బయట నుండి లాగుతూ ఉంటాడు. ఎంత లాగినా అది రాకపోవడంతో డోర్ పగలకూడదాం అనుకునే టైంకి విరాట్ బటన్ ప్రెస్ చేస్తాడు. అంతే, అందరూ వచ్చి బొక్క బార్ల ముందుకు పడతారు. పక్కన నుంచొని ఉన్న అర్జున్ అనుమానంగా విరాట్ వైపు చూస్తూ ఉంటాడు. విరాట్ కోపంగా, డోర్ స్టక్ అయితే తీయడానికి ఇంతసేపా? పాపం ఆ అమ్మాయి కూడా ఇందాకటి నుండి ఇక్కడ ఇరుక్కుపోయింది అని అంటాడు. గీత విరాట్ వైపు కోపంగా చూస్తూ అక్కడి నుంచి బయటకు వెళ్తుంది. విరాట్ కూడా గీత వెనకే బయటకు వచ్చి అర్జున్ పక్కన నిలబడతాడు. అర్జున్ అనుమానంగా విరాట్ వైపు చూస్తూ ఉంటాడు. విరాట్ అర్జున్ వైపు తిరిగి ఏంటి అని సైగ చేస్తాడు. అర్జున్ ఏమీ లేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపుతాడు. గీత కంగారు తగ్గకపోవడంతో వెళ్ళి చైర్లో కూర్చుంటుంది. మూర్తిగారు వచ్చి వాటర్ ఇవ్వగానే తీసుకొని గటగటా తాగి తన టెన్షన్ కొంచెం తగ్గడంతో స్థిమితపడుతుంది. విరాట్ మాత్రం గీతని గమనిస్తూ ఉంటాడు. అది చూసిన అర్జున్ మెల్లగా, ఇది ఆఫీస్, మరి అలా గుడ్లు వేసుకుని చూడకు, ఎవరైనా చూస్తే బాగోదు అంటాడు. విరాట్ కోపంగా చూసేసరికి నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని కామ్గా నుంచుంటాడు. ముందు నుంచి అంతా గమనిస్తున్న నిషా గీత విరాట్ రూమ్లో ఉండిపోవడం, విరాట్ తననే చూస్తూ ఉండడం చూసి తట్టుకోలేక కోపంగా గీత ముందుకు వచ్చి, ఏ అమ్మాయి, ఎవరు నువ్వు, ఇక్కడ నీకేం పని అని అడుగుతుంది. నిషా అంత కోపంగా మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ అలా అని చూస్తూ ఉంటారు. నిషా ఉద్దేశం ఏంటో తెలుసుకోవడానికి అసలు ఏం చేస్తుందా అని అలా అని చూస్తూ ఉంటాడు విరాట్. సంధ్య మాట్లాడుతూ, మేము కాలేజీ స్టూడెంట్స్ మేడం, విరాట్ సార్ని మా కాలేజీ ఈవెంట్కి ఇన్వైట్ చేయడానికి వచ్చాము అంటుంది. నిషా కోపంగా, వచ్చిన వాళ్ళు మీ పని చూసుకొని వెళ్లకుండా ఇలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారా? చూడండి, మీ వల్ల ఆఫ్టర్నూన్ నుండి ఆఫీస్లో వర్క్ అంతా ఆగిపోయింది. మీ వల్ల మాకు ఎంత లాస్ అవుతుందో అర్థమవుతుందా అని గట్టిగా అరుస్తుంది. గీత పైకి లేచి, మేడం, మేము కావాలని ఎక్కడా ఆగిపోలేదు, నేను బయటికి వస్తుంటే సడన్గా డోర్ క్లోజ్ అయిపోయింది అని అంటుంది. గీత అలా మాట్లాడడం నచ్చని నిషా కోపంగా, ఇదేమైనా మీ కాలేజీ డోర్స్ అనుకుంటున్నారా? వాటంతట అవి క్లోజ్ అయిపోవడానికి కార్పొరేట్ కంపెనీలో ఉన్న సెన్సార్ డోర్స్ అవి. నువ్వు కావాలని డోర్ క్లోజ్ చేసి ఇక్కడ సీన్ క్రియేట్ చేసింది చాలక మళ్ళీ మా ముందే మాట్లాడుతున్నావా? మీలాంటి వాళ్ళని లోపలికి రానివ్వడమే తప్పు అని అనగానే విరాట్కి కోపంతో తన చేతి పిడికిలి బిగుసుకుంటుంది. నిషా అన్న మాటలకి తన కోపం కంట్రోల్ చేసుకోలేక గట్టిగా నిషా అని పిలుస్తాడు. ఆ పిలుపుకి నిషా ఒక్కసారిగా దడుచుకొని విరాట్ వైపు చూస్తుంది. ఇప్పుడు ఎందుకు అంత సీన్ చేస్తున్నావు? తను స్ట్రక్ అయింది నా క్యాబిన్లో. నాకు లేని ప్రాబ్లం నీ క్యాబిన్లో ఉన్నా నీకెందుకు వచ్చింది? నీ వరకు నువ్వు పీస్ఫుల్గా వర్క్ చేసుకోవచ్చు కదా. రూమ్ డోర్ స్ట్రక్ అయిందని కాల్ చేసింది నేను అంటే ఇప్పుడు నేను కూడా అబద్ధం చెప్తున్నా అంటావా? స్టూడెంట్స్ కాబట్టి ఎలా పడితే అలా మాట్లాడదాం అనుకుంటున్నావా? సెన్సార్ డోర్స్ అయితే స్ట్రక్ అవ్వకూడదని ఎక్కడైనా రాసి ఉందా అని గట్టిగా అడుగుతాడు. అడిగేసరికి నిషాకి విరాట్ అంతమందిలో అలా నిలదీసి మాట్లాడడం కష్టంగా అనిపించి, సారీ విరాట్, నా ఉద్దేశం అది కాదు, జాగ్రత్తగా ఉండాలి కదా,
నీ టైం కూడా వేస్ట్ అయింది కదా! అందుకే కొంచెం కోపం వచ్చింది అని అంటుంది. నా టైమే కదా వేస్ట్ అయింది. ఏం ప్రాబ్లమ్ లేదు. నేను హ్యాండిల్ చేసుకుంటా. నువ్వు నీ క్యాబిన్‌కి వెళ్ళి నీ వర్క్ చూసుకో అని స్టాఫ్ వైపు ఒక్క చూపు చూడగానే అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. విరాట్ మధు వైపు చూస్తూ మీరిప్పుడు ఎలా వెళ్తారు? వెహికల్ ఏమైనా అరేంజ్ చేయనా? అని అడుగుతాడు. మధు వద్దు సార్ మా వెహికల్స్ ఉన్నాయి. మేము వెళ్తాం అని అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు. సంధ్య గీత దగ్గరకు జరిగి నిజంగా డోర్ లాక్ అయిందా గీతు అని అడుగుతుంది. గీత సీరియస్గా ఒక చూపు చూసేసరికి సంధ్య భయపడి ఇప్పుడు నేనేమన్నా అని కామ్గా పక్కకు జరిగి నోరు మూసుకొని కూర్చుంటుంది. ఆ చెక్ తీసుకువెళ్ళి ప్రిన్సిపల్కి ఇచ్చి విరాట్ చెప్పింది ప్రిన్సిపల్కి చెప్పి కాలేజీకి టైం అయిపోవడంతో మధుకి సంధ్యకి బాయ్ చెప్పి రెస్టారెంట్కి వెళ్తుంది. లోపలికి వెళ్ళగానే మేనేజర్ వచ్చి వచ్చావా? ఇంత లేట్ అయితే ఇంకా రావేమో అనుకున్నా. సరే వెళ్ళి యూనిఫామ్ మార్చుకొని వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వు అంటాడు. ఇదిగో ముందే చెప్తున్నా రేపటి నుండి లేటుగా వస్తే ఊరుకోను, టైంకి రావాలి అని చెప్పి వెళ్ళిపోతారు. గీత డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి యూనిఫామ్ వేసుకొని కస్టమర్స్ దగ్గరకు వెళ్ళి ఆర్డర్స్ తీసుకుంటుంది. అక్కడే వర్క్ చేస్తున్న లత గీతను చూసి కొత్తగా అనిపించడంతో వెళ్ళి పరిచయం చేసుకుంటుంది. గీతకి ఆ పని కొత్త అవ్వడం వల్ల లత హెల్ప్తో త్వరగానే నేర్చుకుంటుంది. ఆ రోజు టైం అయిపోవడంతో గీత త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకొని బస్ స్టాండ్కి వచ్చి బస్ ఎక్కి ఇంటికి వెళ్తుంది. గేట్ దగ్గర నుండి 2 కిలోమీటర్స్ నడుస్తూ వెళ్తున్న గీతకి పక్కన ఒక కారు వచ్చి ఆగుతుంది. ఎవరా అని పక్కకు చూసిన గీతకి కారులో విరాట్ కనిపిస్తాడు. విరాట్ గీతని చూసి నీ కాలేజ్ ఎప్పుడు అయిపోయిందిగా, నువ్వు ఇప్పుడు వస్తున్నావేంటి అని అడుగుతాడు. గీత తనలో దాగి ఉన్న మహానటిని బయటకు తీసి బస్సులో రావడం కదా సార్, అందుకే లేట్ అయింది అని అంటుంది. అయినా విరాట్ అలానే చూస్తూ ఉండడంతో గీత మనసులో ఏంటి నమ్మలేదా? గీత నీలో దాగి ఉన్న టాలెంట్ని బయటికి తీ, ఎలా నమ్మకుండా ఉంటాడో చూద్దాం అనుకొని ఫేస్ని డల్గా పెట్టి కాలేజీ అయిపోయిన టైంకి బస్సులన్నీ ఫుల్గా రష్గా ఉంటున్నాయి సార్, అసలు ఎక్కడానికి కూడా ఖాళీ ఉండడం లేదు, అందుకే 2 అవర్స్ అక్కడే వెయిట్ చేయాల్సి వస్తుంది, అందుకే లేట్ అయ్యింది అని అంటుంది. విరాట్ ఎలాంటి భావం లేకుండా తన వాచ్ వైపు చూసుకొని 6 అవ్వడానికి ఇంకా 5 మినిట్స్ ఉంది, 6 లోపు నువ్వు ఇంట్లో లేవనుకో నీకు ఈరోజు కూడా పనిష్మెంట్ ఉంటుంది అంటాడు. గీత కంగారుగా సార్ 1 కిలోమీటర్ దాకా ఉంది, 5 మినిట్స్లో రావడానికి నేనేమైనా సూపర్ ఉమెనా అని అడుగుతుంది. విరాట్ యాటిట్యూడ్గా అదంతా నాకు అనవసరం అని కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతున్న విరాట్ కార్ వైపు చూస్తూ శాడిస్ట్ గాడు, సైకోగాడు, నాకెక్కడ తగిలాడు, అయినా వాడెక్కడ తగిలాడు, నేనేగా వెళ్ళి మరీ తగిలించుకున్నా. అక్క త్వరగా పెళ్లి చేసుకోవే, ఈ మెంటల్ గాడితో వేగలేకపోతున్నా, రోజుకొకసారి చుక్కలు చూపిస్తున్నాడు అనుకుంటూ వెళ్తుంది. విరాట్ వెళ్ళి హాల్లో కూర్చొని గీత కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు. అక్కడికి వచ్చిన శాంతి గారు ఏంటి విరాట్ ఈరోజు అప్పుడే వచ్చేసావు అని అడుగుతారు. ఏం లేదు పిన్ని, వర్క్ అయిపోయింది అందుకే వచ్చేసాను అని అంటాడు. సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి నీకు కాఫీ తీసుకొస్తాను అని వెళ్ళబోతుంటే ఇప్పుడేం వద్దు పిన్ని మీరు కూర్చోండి అంటాడు విరాట్. ఆవిడ కూడా సరే అని చెప్పి విరాట్ పక్కన కూర్చుంటుంది. గీత చక్కగా నిదానంగా నడుచుకుంటూ ఒక 15 మినిట్స్కి లోపలికి వస్తుంది. గీతని చూసిన విరాట్ మనసులో నేను త్వరగా రమ్మంటే నువ్వు ఇంత నిదానంగా వస్తావా అని అనుకొని గీత వైపు చూస్తూ వెళ్ళి 2 కాఫీ తీసుకురా అని అంటాడు. శాంతి గారు తను ఇప్పుడే వచ్చింది విరాట్, నేను వెళ్ళి తీసుకొస్తానుండు అని అంటుంది. తను తెస్తుందిలే నువ్వు ఉండు పిన్ని అని శాంతి గారిని ఆపి ఏంటి చూస్తున్నావు, వెళ్ళి చెప్పింది చెయ్యి అంటాడు. గీత కోపంగా కిచెన్లోనికి వెళ్ళి పాలు కాచి కాఫీ పౌడర్ని కలిపేలోపు అక్కడికి వచ్చిన శాలిని ఏయ్ పక్కకి తప్పుకో, మా బావకి కాఫీ నేను కలుపుతా అని అంటుంది. మేడం సార్కి కాఫీ నేనే తీసుకెళ్ళాలి, లేదంటే మళ్ళీ కోప్పడతారు, నన్ను తీసుకెళ్ళనివ్వండి అంటుంది. సరే నీ శాలిని కోపంగా
ఇంటి పని మనిషివి పని మనిషిలానే ఉండు. కాఫీ టిఫిన్ అనుకుంటూ పద్దాక మా బావ ముందు తిరిగితే నిన్ను ఇష్టపడతాడు అనుకుంటున్నావా? నేను ఉండగా అది జరగనివ్వను. నోరు మూసుకొని పక్కకు వెళ్ళి నుంచో అంటుంది. అది విని అబ్బో అనుకుంటూ పక్కన నుంచొని శాలిని ఏం చేస్తుందా అని చూస్తుంది. శాలిని 2 కప్పులు తీసుకొని ఒక కప్పులో 3 స్పూన్స్ కాఫీ పౌడర్ వేసి షుగర్ అనుకొని సాల్ట్ వేస్తుంది. అది చూసిన గీత కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. శాలిని ఆ కప్పులలో పాలు మిక్స్ చేసి ట్రేలో పెట్టుకొని తీసుకొని వెళ్తుంది. గీత కాఫీ తాగే అదృష్టవంతులు ఎవరో అని అనుకుంటూ చూడడానికి బయటికి వస్తుంది. శాలిని స్టైల్గా నడుచుకుంటూ వెళ్ళి శాంతి గారికి ఒక కప్పు ఇచ్చి విరాట్ ముందు నుంచొని, బావా నీకోసం ఫస్ట్ టైం కాఫీ చేశాను, తాగి ఎలా ఉందో చెప్పు అని విరాట్కి కప్పు ఇస్తుంది. విరాట్ అంజలిని గట్టిగా పిలిచి, నేను కాఫీ నిన్ను తెమ్మంటే తన చేతి ఎందుకు తెప్పించావు అని అడుగుతాడు. గీత విరాట్ ఎదురుగా నిలబడి, నేను చెప్పాను సార్, నేనే తీసుకెళ్ళాలి, లేకపోతే సార్కి కోపం వస్తుంది అని కూడా చెప్పాను. అయినా మేడం వినలేదు. మా బావకి నేనే కాఫీ కలుపుతా అని నన్ను పక్కకు పంపించారు సార్ అని అంటుంది. గీత చెప్పిన విధానానికి శాలినికి వేరేలాగా అర్థమై, ఏంటి బావా, తను తెస్తేనే తాగుతావా, నేను ఇస్తే తాగవా అని అడిగేసరికి అలాంటిదేమీ లేదు అని కప్పు తీసుకుంటాడు. శాంతి గారు తాగుదామని కప్పుని నోటి దగ్గరికి పెట్టుకోగానే గీత తాగొద్దు అని సైగ చేస్తూ ఉంటుంది. అది అర్థమైన శాంతి గారు ఏదో జరిగింది అని అర్థమై అలా అని చూస్తూ ఉంటారు. ముందు నుంచి గీత చేస్తున్న సైగలు మిర్రర్లో నుంచి చూసిన విరాట్కి అనుమానం వచ్చి, ఇది నువ్వే చేసావా శాలిని అని అడుగుతాడు. శాలిని, అవును బావా, ఆ గీతని పక్కన నుంచోపెట్టి మొత్తం నేనే చేశాను అని అంటుంది. భవానీ గారు అక్కడికి వచ్చి, ఏమైంది విరాట్ అని అడగడంతో విరాట్ చేతిలో ఉన్న కాఫీ కప్ని భవానీ చేతిలో పెట్టి, శాలిని ఫస్ట్ టైం కాఫీ చేసిందంట అత్త, తాగి చూడు ఎలా ఉందో అంటాడు. శాలిని, బావా అది నీకోసం చేశాను, అమ్మకి కావాలంటే మళ్ళీ చేస్తాను, నువ్వు తాగు అంటుంది. విరాట్ భవానీ వైపు చూస్తూ, అత్త నువ్వు తాగు, నాకు కావాలంటే మళ్ళీ చేసి ఇస్తుంది అనేసరికి భవానీ విరాట్ చూపిస్తున్న ప్రేమకి కరిగిపోయి కప్ తీసుకొని ఒక సిప్ వేస్తుంది. అది చూసిన గీత గట్టిగా కళ్ళు మూసుకొని ఒక కన్ను తెరిచి భవానీ గారి వైపు చూస్తుంది. కొంచెం కాఫీ నోట్లోకి వెళ్ళగానే భవానీ గారికి స్టార్స్తో పాటు గెలాక్సీ మొత్తం కనిపిస్తుంది. దాన్ని మింగలేక బయటకు కక్కలేక అలానే చూస్తూ ఉంటుంది. విరాట్ తన నవ్వుని అతి కష్టం మీద ఆపుకొని, ఎలా ఉందత్తా అని అడుగుతాడు. భవానీ చాలా బాగుందని చేతితో సైగ చేసి చూపిస్తుంది. అయితే మొత్తం తాగత్తా, ఎందుకు ఆలోచిస్తున్నావు అనేసరికి భవానీ నోట్లో ఉన్న కాఫీని బలవంతంగా మింగి విరాట్ వైపు చూస్తూ వద్దు అన్నట్టుగా చూస్తుంది. ఆవిడ అవస్థను చూసి గీతకు జాలి అనిపించి కిచెన్లోకి వెళ్ళి ఒక గ్లాస్తో వాటర్, ఒక బౌల్లో షుగర్ తీసుకొని వచ్చి భవానీ గారి ముందు పెడుతుంది. భవానీ గారు తల ఎత్తి గీత వైపు చూసేసరికి గీత ఒక దేవతలా కనిపిస్తుంది. ఆవిడ వాటర్ తీసుకొని గబగబా తాగుతుంటే శాలిని అక్కడ ఉన్న షుగర్ చూసి, ఏంటి మామ్, షుగర్ సరిపోలేదా అని అమాయకంగా అడుగుతుంది. వాటర్ తాగుతున్న భవానీ గారికి ఆ మాట వినగానే ఒక్కసారిగా కొలమారి వాటర్ అన్నీ బయటికి ఊసి, కొంచెం గ్యాప్ ఇవ్వు బేబీ, చచ్చిపోయేలాగా ఉన్నాను, తక్కువైంది షుగర్ కాదు బేబీ, ఎక్కువైంది సాల్ట్ అంటుంది. శాలిని, మామ్ నీకేమైనా చిప్పు దుబ్బిందా, కాఫీలో సాల్ట్ ఏంటి అని అడుగుతుంది. భవానీ గారు నీరసంగా మొహం పెట్టి, కలిపిన నీకే తెలియకపోతే నాకెలా తెలుస్తుంది బేబీ అంటుంది. అది విన్న విరాట్ నవ్వు ఆపుకోలేక గట్టిగా నవ్వుతాడు. శాలిని జరిగిన అవమానాన్ని తట్టుకోలేక రూమ్లోకి వెళ్ళిపోతుంది. భవానీ కూడా శాలిని వెనకే వెళ్తుంది. విరాట్ నవ్వు ఆపుకొని గీత వైపు చూస్తూ ఈ డ్రామా అంతా చూసి తలనొప్పి వస్తుంది, వెళ్ళి కాఫీ తీసుకొనిరా అని తన రూమ్కి వెళ్తాడు. గీత మనసులో తప్పించుకున్నాడు, ఆ కాఫీ ఏదో వీడు తాగాల్సింది, దరిద్రం వదిలిపోయేది, జీవితంలో కాఫీ అడిగేవాడు కాదు అని తిట్టుకుంటూ కిచెన్లోకి వెళ్తుంది. కాఫీ కలిపి శివకి ఇచ్చి పంపించి తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది.
శాలిని రూమ్లోకి వెళ్ళి భవానీ వైపు చూస్తూ, ఏంటి మామ్, కాఫీ బాగాలేదనుకో, నువ్వు అందరి ముందు చెప్పాలా? బాగుంది అని చెప్పి పక్కకి రావచ్చు కదా అని కోపంగా అడుగుతుంది. భవానీ కోపంగా పైకి లేచి, అసలు నిన్ను కిచెన్లోకి ఎవరు వెళ్ళమన్నారు? వెళ్ళావే అనుకో, షుగర్కి సాల్ట్కి తేడా కూడా తెలియడం లేదా? ఆ కాఫీ నేను తాగాను కాబట్టి సరిపోయింది. అదే విరాట్ తాగుంటే నిన్ను మళ్ళీ కిచెన్లో కాలు పెట్టకుండా చేసేవాడు అని అంటుంది. శాలిని ఏడుపు మొహంతో, నువ్వే కదా మామ్ ఆ గీత కంటే నేనే బెటర్ అని ప్రూవ్ చేయాలి అన్నావు. అందుకే కుకింగ్లో కూడా తనకంటే నేనే బెస్ట్ అని నిరూపిద్దామని వెళ్ళాను. అది నాకే రివర్స్ అయింది అని అంటుంది. భవానీ నిదానంగా, మనం గెలవాలంటే ప్రతిసారి కష్టపడాల్సిన అవసరం లేదు బేబీ. పక్క వాళ్ళ కష్టాన్ని మనం లాక్కున్నా సరిపోతుంది. విరాట్ ఒక్కడే పైన ఉన్నప్పుడు పనివాళ్ళ చేత కాఫీ పెట్టించి నువ్వు తీసుకెళ్ళి నేనే నీకోసం చేశాను బావా అని చెప్తే సరిపోతుంది. అంతేగాని నువ్వు వెళ్ళి ఇంకోసారి ప్రయోగం చెయ్యకు బేబీ, ప్రాణాలు పోయేలాగా ఉన్నాయి అంటుంది. నిషా ఇంటికి వెళ్ళి కోపంగా వస్తువులన్నీ పగల కొడుతుంది. ఆ సౌండ్కి కిందకి వచ్చిన నిషా ఫాదర్, ఏంటి పిచ్చేమైనా పట్టిందా నిషా, ఎందుకలా పగల కొడుతున్నావు అని అడుగుతారు. నిషా కోపంగా, దాని ఎవరో కోసం విరాట్ అందరి ముందు నన్ను అవమానించాడు. నాకు ఎంత బాధగా ఉందో తెలుసా డాడ్. దాని ఎవరో కోసం దాని ఎవరినో సపోర్ట్ చేస్తూ నన్ను నన్ను తప్పు పట్టాడు. వదలను. అది ఇంకొకసారి నా విరాట్ ముందుకు వచ్చిందంటే అది నా చేతిలో చావాల్సిందే అని అంటుంది. అసలు ముందు ఏం జరిగిందో చెప్పు. ఆ విషయం సీరియస్ అయితే నీకు నేను హెల్ప్ చేస్తాను అంటారు ఆయన. నిషా ఆఫీస్లో జరిగిందంతా చెప్పడంతో ఆయన, కూల్ బేబీ, ఏం కాదు, నిజంగానే స్ట్రక్ అయిపోయి ఉంటుంది. అందరి ముందు నువ్వు అలా రియాక్ట్ అయ్యేసరికి కంపెనీ రెప్యుటేషన్ పోతుందేమో అని అలా రియాక్ట్ అయి ఉంటాడు. నువ్వు కొంచెం కూల్ అవ్వు. అయినా నువ్వు విరాట్ ముందు అలా రియాక్ట్ అయితే అతనికి నీ మీద గుడ్ ఇంప్రెషన్ ఎలా వస్తుంది? అతని ముందు ఏమీ తెలియని అమాయకురాల్లాగా ఉండాలి. నువ్వు చేయాల్సింది వెనకాల చేయాలి. ఇంకొకసారి ఇలా బరస్ట్ అవ్వకు అంటాడు. నిషాకి కూడా అది నిజం అనిపించడంతో కొంచెం కూల్ అయ్యి, సరే డాడ్, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని వెళ్తుంది. శివ కాఫీ తీసుకొని విరాట్కి ఇస్తాడు. విరాట్ ఆ కాఫీ తీసుకొని కొంచెం సిప్ చేసి, కాఫీ ఎవరు చేశారు శివ అని అడుగుతాడు. శివ కంగారుగా, ఏమైంది బాబు, బాగోలేదా అని అడుగుతాడు. రోజు నువ్వు చేసే కాఫీ తాగుతాను, కానీ ఇది నువ్వు చేసింది కాదు. తేడా తెలుస్తుంది. కానీ కాఫీ చాలా బాగుంది శివ అంటాడు. శివ ఊపిరి పీల్చుకొని మెరిసే కళ్ళతో, కాఫీ గీతమ్మ చేశారయ్యా అంటాడు. విరాట్ కామ్గా కాఫీ తాగి కప్ శివకి ఇస్తాడు. గీత కిచెన్లో చపాతీలు చేస్తూ మంగతో ముచ్చట్లు పెడుతుంది. పద్మావతి గారు అక్కడికి వచ్చి, ఏంటి మంగతో తప్ప ఇంట్లో అంత ఫ్రీగా ఎవరితో మాట్లాడవా? మధు నువ్వు ఒకే కాలేజ్ కదా, మరి మధుతో కూడా మాట్లాడినట్లు ఎప్పుడు చూడలేదు అంటారు. గీత ఆవిడ వైపు తిరిగి, మీరేమో ఓనర్లు, మేం పనోళ్ళం, మీతో ఫ్రీగా మాట్లాడే ధైర్యం మాకెక్కడిది మేడం, మాది ఒకే ప్రొఫెషన్, పైగా కొలీగ్స్ కూడా, అందుకే మాట్లాడుకుంటాం అని ఎటకారంగా అంటుంది. నీకు ఈ మధ్య వెటకారం బాగా ఎక్కువైందే పిల్ల, అయినా నా మనవడితో వేగాలంటే ఆ మాత్రం ఉండాలిలే అంటారు. గీత కోపంగా చూస్తూ ఉంటే ఆవిడ ఒక నవ్వు నవ్వి మంగ వైపు తిరిగి, బాగా తలనొప్పిగా ఉంది మంగ, కొంచెం కాఫీ పెట్టి ఆ టాబ్లెట్ ఎక్కడుందో చూసి ఇవ్వు అంటారు. గీత, తలనొప్పికి టాబ్లెట్ ఎందుకండి, కొంచెం ఆయిల్ వేడి చేసి తలకి మసాజ్ చేస్తే సరిపోతుందిగా అంటుంది. పద్మావతి గారు ఆశ్చర్యంగా గీత వైపు చూసి, ఈ జనరేషన్ పిల్లలకి ఈ విషయాలు కూడా తెలుసా? ఏదైనా చెబితే చాదస్తం, అన్నిటికీ టాబ్లెట్స్ ఉన్నాయిగా అంటారుగా అని అడుగుతుంది. నాకు తలనొప్పి వచ్చినప్పుడు మా అమ్మమ్మ అలాగే చేసేది, తలనొప్పి త్వరగా తగ్గిపోయేది అంటుంది గీత. అవును, త్వరగా తగ్గిపోతుంది, కానీ నాకు చేసేవాళ్ళు ఎవరున్నారు? అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇదిగో మంగ కూడా వంట పనిలో బిజీ. మధుని అడిగితే వెళ్ళి ట్యాబ్లెట్లు వేసుకోనా అని చెప్పింది, అందుకే వచ్చాను అంటారు. గీత, నేను చేయనా పోనీ అని అడుగుతుంది. ఆవిడ గీత వైపు చూస్తూ, నా మనవడి భారీగా నా మనవరాలి స్థానంలో ఉండి చేస్తానంటే చెప్పు, చేయించుకుంటా అంటారు. గీత ఒక్క చూపు చూసి మంగ వైపు తిరిగి, అక్క ఆ ట్యాబ్లెట్ ఇచ్చిరా, నేను ఈలోపు కాఫీ పెడతాను అని అంటుంది. ఆ మాటతో పద్మావతి గారు బొంగమూతి పెట్టుకొని, సరే ఎందుకంత కోపం, రా వచ్చి మసాజ్ చేయి, తలంతా బాగా నొప్పిగా ఉంది అంటారు.
గీత ఆయిల్ వేడి చేసి తీసుకుని వెళ్ళి పద్మావతి గారికి స్మూత్గా మసాజ్ చేస్తుంది. గీత చేయి పడగానే సగం నొప్పి ఎగిరిపోయినట్లు అనిపించి గీత చక్కగా నెమ్మదిగా మసాజ్ చేస్తుంది. పద్మావతి గారికి హాయిగా అనిపించడంతో, మనవరాల ఎక్కడ నేర్చుకున్నావు, చాలా బాగా చేస్తున్నావు అని అంటారు. ఈరోజు కథ ఇక్కడితో ముగిసింది. మరలా రేపటి ఎపిసోడ్తో కలుసుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ స్టోరీలో మీకు ఏ క్యారెక్టర్ బాగా నచ్చిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.